దేవుడి చేత ఎరగబడిన వారే ఉంటారు. మనకి ఈ లోకంలో చాలా మంది మనకి తెలుసు. ఒక గొప్ప వ్యక్తుల గురించి చెప్పినప్పుడు ఆయన నాకు తెలుసు చెప్పినప్పుడు అందరూ చెప్తా ఉంటారు, ఆయన నాకు తెలుసు, ఈయన ఇలాగా, ఈయన ఎక్కువ రాజకీయ నాయకుడు, ఇంత గొప్ప వ్యక్తి అని చెప్తా ఉంటారు. వాళ్ళకి మనం తెలియదు కదా, వాళ్ళకైతే మనం తెలియదు. ఒక సామాన్యమైన వ్యక్తులం, వాళ్ళ ఎవ్వరికీ కూడా మనం ఎవ్వరం తెలీదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోక సృష్టికర్త నువ్వు ఎవరో తెలుసుకుంటాడంట. ఒక వాక్యాన్ని చదువుదామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తే అతడు దేవుడికి ఎరుకైన వాడే. ఎరుకైన వాడంటే నువ్వు ఎవరో, నువ్వు ఏ మూలున్నావో, నీ ఏ అవసరతలో ఉన్నావో, ఏ నిమిషం నీకు ఏది కావాలో, ఆహారం కావాలా, వస్త్రం కావాలా, ఏది కావాలో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు అసలు నువ్వు ఎవరో, నువ్వు ఏంటో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసంట. ఎంత గొప్ప ధన్యత కదా. నువ్వు నేను అనుకుంటా ఉంటాం, అయ్యో ఏం జరుగుతుంది, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించడం, నేను ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిరోజు దినము దేవుళ్ళో ఉంటున్నాను, నాకేమొచ్చింది, నా బిడ్డలు అలానే ఉన్నారే, నా కుటుంబం అదే స్థితిలో ఉంది, నేను ఏ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని లోకానుసారంగా పొందుకోలేకపోతున్నానే అనుకుంటున్నావేమో. దేవుడు మనతోనే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఇంత భయంకరమైన లోకంలో, ఇంత పాప లోకంలో, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో నువ్వు నేను దేవుణ్ణి హత్తుకొని ఉన్నామా? దేవుడు ఎలా విడిచిపెడతాడండి? దేవుడు ఎలా విడిచిపెడతాడు? అందుకే ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అది నీ జీవితంలో ఒక మంచైనా చెడైనా ఏదైనా కూడా దేవుడు నీ కోసం, నా కోసం పని చేస్తున్నారంట. అంతేకాదు ఒక గొప్ప బహుమానం కోసం నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తున్నారు. భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం, ఒక గొప్ప మేలు కోసం, అసలు ఆ యొక్క ఆశీర్వాదం, ఆ గొప్ప మేలు ఎలా ఉంటుంది అంటే మన స్థితికి తగినట్టు కాదు, మన యొక్క స్తోమతకు తగినట్టు కాదు, కానీ ఆయన గొప్పతనం మన జీవితంలో ఆయన మహిమ పొందేటట్లుగా ఆ యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. మూడవదిగా, దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆయన్ని ప్రేమిస్తా ఉంటామో ఆయన మన ప్రార్థన వింటారు, మనల్ని కాపాడతారు. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చదను. ఒక మనిషి పలికినట్లుగా ఒక సృష్టికర్త మనల్ని ప్రార్థన చేసినప్పుడు అనేక సార్లు మనకి సమాధానం ఇవ్వడం మనం చూసాం కదా. దేవుడు వారిని ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే, నువ్వు నిజంగా దేవుడి వైపు చూస్తా ఉంటే, దేవుడిలో నువ్వు కొనసాగుతా ఉంటే, దేవుడి ఆజ్ఞలను నువ్వు పాటిస్తా ఉంటే, దేవుణ్ణి హత్తుకొని నువ్వు జీవిస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తారు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తారు. మనం అనుకుంటాము ఈ లోకంలో నాకు శ్రమలు, కష్టాలు, బాధలు, దేవుణ్ణి చూస్తా ఉన్నాను, ఇలాగే అయిపోయింది నా జీవితం అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకంలోని కొన్ని కష్టాలు, జమలు, బాధలు అనుభవించినా కూడా నువ్వు ఆయన్నే హత్తుకొని ఉన్నావు. చూసావా, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడే కావాలి. ఈ లోకం ఎంత ఎటు వెళ్ళిపోయినా, ఎంత పాపం వైపు వెళ్ళిపోయినా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉన్నావు కదా. నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాను అని మన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. తరతరాలకు ప్రేమను, కరుణను దేవుడు చూపిస్తారు. తరతరాలు, కొన్ని తరాలు కాదు, తరతరాలు అంటే 1000 తరాల వరకు. ఒకసారి వాక్యాన్ని చదువుదామండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనే ఉన్నాను. ఆ 1000 తరాలు ఎలా ఉంటాయో మనం ఎవరం చూడడం. అసలు ఈ యొక్క జీవిత కాలంలో ఒక 2 తరాలని 3 తరాలని చూడడమే చాలా కష్టం. అటువంటి మన యొక్క జీవితం ముగించబడుతుంది చాలా త్వరగా. కానీ మన దేవుడు, నువ్వు భయభక్తులు కలిగితే, నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే, మన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? 1000 తరాల వరకు నువ్వు చూపించిన ప్రేమను బట్టి, నువ్వు నా ఆజ్ఞలను పాటించిన దానిని బట్టి 1000
తరాల వరకు ప్రేమను, నేను కరుణను వారికి దయచేస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత కదా. ఆ ధన్యతను మనం పోగొట్టుకోవద్దు. చివరిగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాము. నువ్వు నేను దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమిస్తా ఉంటే దేవుడు ఎరుకవై వారమై ఉంటాం. దేవుడిని తెలుసుకున్న వారమై ఉంటాం. దేవుడు మనల్ని తెలుసుకునే వారుగా ఉంటాం. దేవుడే మనల్ని, ఈ లోకంలో ఎంత గొప్ప వారు మనకి తెలియకపోయినా సృష్టికర్త నీ గురించి నా గురించి తెలుసు. ఆయన మన అవసరతలు తెలుసు. ఆ విధంగా మనం ఉంటాం. చివరిగా మనం చూద్దామండి, నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు కదా. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. ఈ లోకంలో తప్పిపోవడం చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఇంత పాప లోకంలో దేవుడి నుంచి తప్పిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎంతగానో జీవితాంతము భక్తి చేస్తావు, జీవితంలో కొన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేస్తావు. దేవుడి నుంచి తప్పిపోవడానికి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో 1 వారం, 2 వారాలు, 1 నెల చాలు. దేవుడికి ప్రార్థన చేయకపోయినా, దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా, ఇంకా దేవుడు సన్నిధికి వెళ్ళకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యాన్ని చదవకపోయినా నీలో అవిశ్వాసాన్ని సాతాను తెచ్చేస్తాడు. నీలో అవిశ్వాసాన్ని సాతాను తీసుకొచ్చేస్తాడు. నీలో ఇంకా నువ్వు పూర్తిగా ప్రార్థన చేసే వ్యక్తివి, వాక్యాన్ని చదివే వ్యక్తివి, దేవుడి సన్నిధిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివి, కానీ నువ్వు ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, నువ్వు అనవసరమైన మాటలకు, ముచ్చట్లకు ఎడిక్ట్ అయిపోవడం, ఆ టీవీకి ఎడిక్ట్ అయిపోవడం, అలవాటు పడిపోవడం, ఆ విధంగా నువ్వు జరిగిపోతుంది. చాలా మనము ఈ లోకంలో దేవుడి నుంచి దూరం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు దినదినము, అమ్మో నేను ఈ యొక్క రోజు దేవుడికి దూరం అయిపోయినా, ఈ యొక్క వారంలో నేను దేవుడికి దూరం అయిపోయినా, ఇంకా నేను నిలబడాలి, ప్రార్థనలో, వాక్యంలో నేను నిలబడాలి, నేను దేవుడిలో ఉండాలి అని నువ్వు దినదినము నిన్ను సరి చేసుకుంటూ నిలబడుతున్నావు కదా. నువ్వే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నావు కదా. దేవుడు మనతో, నీతో, నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. ఆ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. ఎలా అయితే దేవుడు మనతో మాట్లాడారో ఆ గొప్ప ఆశీర్వాదాలని నీకు అనుగ్రహిస్తారు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో చెప్తా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, నాకు ఏమొచ్చింది నేను దేవుణ్ణి ప్రేమించినందుకు, నాకు ఏమొచ్చింది దేవుడిలో నిలబడినందుకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడి నువ్వు ప్రేమించక ముందు దేవుణ్ణి ఏదో నామకార్థంగా చేసుకున్న స్థితి కంటే ఇప్పుడు నీ స్థితి గొప్పగా లేదా? నువ్వు వేసుకుంటున్న ఆ యొక్క బట్టల గురించి కానీ, తీసుకుంటున్న ఆహారంలో కానీ, నీలో ఉన్న ధైర్యం కానీ, నీలో ఉన్న ఆ యొక్క సంతోషము కానీ ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి పొందుకున్నావు? ఎవరిని చూసి నువ్వు ఆ ధైర్యం తెచ్చుకున్నావు? నీ జీవితంలో ఏ కార్యం జరగట్లా, నీ జీవితంలో ఈ లోకానుసారంగా కనిపించేటట్లుగా ఏ ఒక్క కార్యం జరగట్లా. కానీ నీలో ఆ యొక్క మార్పును, నీ ప్రవర్తనలో, నీ యొక్క ప్రార్థనలో, నీ యొక్క వాక్యంలో ఆ మార్పును ఎవరిచ్చారు? దేవుడు నీకు గొప్ప కార్యాల కోసం సిద్ధపరుస్తున్నారన్న ఒక సూచన ఇదే కదా. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. ఆ ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు. నేను ఈ లోకానుసారంగా ఎంతో మంది లోకంలో పడిపోయినా, దేవుడిలో ఉండి కార్యాలు జరగట్లేదని పడిపోయినా, నేను నిన్నే హత్తుకున్నందుకు నాకేం జరుగుతున్నాయా అని ప్రశ్నిస్తున్న మనతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకు. దేవుడు తప్పక దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని నా జీవితంలో మనం అనుకోవడమే కాదు, అది కళ్ళారా అనుభవించేటట్లుగా నా గొప్ప దేవుడు చేయగలడు కదా. మన గొప్ప దేవుడు చేయగలడు కదా. ఒక్కసారి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడుగా ఉంచి నడిపించయ్యా. నీ కార్యంతో నింపు దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు కోట్లాది వందనాలు. నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మేము ధైర్యాన్ని విడిచిపెట్టక దేవా ప్రభా తండ్రి, మాకే కార్యాలు జరుగుతున్నాయి, దేవుణ్ణి ప్రేమించినందుకు, దేవుణ్ణి వెంబడించినందుకు ప్రతిరోజు
ప్రతిరోజు నీలో నిలబడుతున్నందుకు, ప్రతిరోజు నీ సన్నిధిలో మేము ప్రభా నీ సన్నిధిలో గడుపుతున్నందుకు, వాక్యానుసారంగా జీవిస్తున్నందుకు, మాకు ఏ కార్యాలు జరుగుతున్నాయి అని ప్రశ్నించుకుంటున్న మా జీవితాల్లో నువ్వు మాట్లాడావయ్యా. తరతరాలకు నీ యొక్క ప్రేమను కృపను చూపిస్తానన్నావు. దేవుడు ఎరుకైన వాడే, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయనకి దేవుడు వారిని తెలుసుకుంటాడని చెప్పి ఉన్నావు. పరిశుద్ధాత్మదేవ, ఇంకా ఇంకా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో, ఈ పాప లోకంలో, లోకం వైపు కాక ఇంకా ఇంకా దినము నీ వైపు చూసే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. నీ కార్యాన్ని జరిగించండి, నీ కృపతో నింపండి. ఈ అంత దినాల్లో దేవా, సర్వశక్తిమంతుడా, విశ్వాసంతో మేము ఉండడానికి సహాయం దయచేయండి. నీ కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరుచుకోనండి, తోడేయండి, నడిపించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో నాతో మాతో మాట్లాడిన దేవా ప్రభా, నిలబెట్టండి దేవా, నీ కృపతో నింపండి దేవా, నీ నామాన్ని మహిమపరుచుకోనండి తండ్రి. ఇంకా ఇంకా నిన్ను హత్తుకొని జీవించి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టక నీ కృపలో నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి కార్యం జరిగించగలరని, నీ గొప్ప శక్తితో నింపబోగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మనం పొందుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మనకు ఆ ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని అనుభవించేటట్లుగా మన దేవుడు చేయగలడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.